వీకెండ్ హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ అయితే స్లిప్ మీద రాసా. ఎగ్నా ఏం సెలెక్ట్ చేస్తుందో చూద్దాం. సెలెక్ట్ వన్. ఓకే, ప్లే అరీనా. ఓకే, లెట్స్ గో కార్టింగ్. గో కార్టింగ్కి వచ్చాం మనం. సో ఇది ఎంట్రన్స్ అయితే ఇటు ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. డిక్లరేషన్ అయితే చేయాలి మనం. ప్యాకేజెస్ అయితే ఇలా ఉన్నాయి. గో కార్టింగ్ 5 laps 450. ఒకవేళ మీరు కనుక ప్యాకేజెస్ తీసుకోవాలనుకుంటే 4 games, ఎనీ అదర్ 3 games ఇంక్లూడింగ్ గో కార్టింగ్, ఆర్చరీ, టార్గెట్ షూటింగ్, వాల్ క్లైంబింగ్, జైంట్ స్వింగ్, రోప్ కోర్స్, పెయింట్ బాల్, రాకెట్ ఎజెక్టర్, ఏవైనా అనదర్ 3గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 8 ఉంది. సో దేనికైనా గో కార్టింగ్ మాత్రం 6 laps ఇస్తారు. సో ఇది కాస్ట్ ప్యాకేజెస్. ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే ఇలా ఉన్నాయి కాస్ట్. లెట్స్ గో. గో కార్టింగ్ 7 laps ఇచ్చారు. నెక్స్ట్ అదర్ 2 rides ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం యూట్యూబ్ వీడియో తీస్తున్నామని చెప్పంగానే అనదర్ 2 laps ఎక్స్ట్రా ఇచ్చారు. సో యాక్టివిటీస్ వచ్చేసరికి ఫస్ట్ యాక్టివిటీ స్కై ఎజెక్టర్, జైంట్ స్వింగ్ అలా ఉంది. ఇది గన్ షూటింగ్. ఫస్ట్ ఒకసారి చూపిస్తాను. సో గన్ షూటింగ్ వచ్చేసరికి టార్గెట్స్ ఉంటాయి. సో మనకి ఇలాంటి పేపర్స్ ఒకటిస్తారు. ఈ పేపర్స్ని ఇది పుల్ చేస్తే అది ఇక్కడికి వచ్చింది, ఈ థ్రెడ్ త్రూ. మళ్ళీ అంటే బ్యాక్ వెళ్తుంది. సో ఇలా అయితే ఉంటుంది. సో టార్గెట్ని షూట్ చేయాలి. ఇది వచ్చేసరికి వాల్ క్లైంబింగ్. భయమేస్తుంది ఎక్కాలంటే. పెయింట్ బాల్. పెయింట్ బాల్ అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఒకరినొకరు షూట్ చేసుకుంటారు, 2 teamsగా ఫామ్ అయ్యి. ఆ గేమ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మనం తీసుకున్న ప్రకారం ఫస్ట్ మేమైతే గో కార్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం. 7 laps వచ్చాయి. లెట్స్ గో. ఇది వచ్చేసరికి గో కార్టింగ్ ట్రాక్. సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి కొంచెం ఓపెన్ ట్రాక్. 750 meters ఉంది. చాలా పెద్దది, చాలా పీస్ఫుల్ అండ్ కొంచెం ఖాళీగా ఉంది. ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు గ్రూప్స్గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అందులో మనం గో కార్టింగ్ 5 laps తీసుకున్నాం. వాల్ క్లైంబింగ్, షూటింగ్ 10 bullets తీసుకున్నాం. సో మనకి అడిషనల్గా అయితే 2 laps ఫ్రీగా ఇచ్చారు. సో ఇలా ఉంది. సో వెహికల్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ప్రిపేర్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. సో ట్రాక్ వచ్చేసరికి ఇలా ఉంది. స్టార్ట్ చేశారు. అయిపోయింది. సో ఇలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ ఏం ప్యానిక్ అవ్వసల్లా. సో వెనకే సపోర్టర్స్ కూడా ఉంటారు మనకి. సో వాళ్ళు వచ్చేసరికి అన్నీ వెనక్కి మళ్ళీ ట్రాక్ మీద సెట్ చేస్తారు మనల్ని. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి డ్రిఫ్ట్ కొట్టేటప్పుడు. ఇదైతే సీటింగ్ ఏరియా. నెక్స్ట్ ఈ రెడ్ వచ్చేసరికి బ్రేక్, ఆ గ్రీన్ వచ్చేసరికి యాక్సిలరేటర్. ఏమన్నా జస్ట్ సింపుల్ అంతే. యాక్సిలరేటర్ బ్రేక్ ఇచ్చుకుంటూ ఆ ట్రాక్లో విత్ ట్రాక్లో వెళ్ళాలి. క్యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 hair caps వేసుకుని హెల్మెట్ పెట్టుకోవాలి. ఇచ్చుడు
అంతే. ఏమైంది? కాలిందా? ఇది కొంచెం హీట్ ఎలిమెంట్, దీనికైతే టచ్ చేస్తే మాత్రం చేయకాలుద్ది, చూసుకోండి. 4.5 floors హైట్ అంట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఐస్. గుడ్ వన్. మనం వేసినవి అయితే ఈ పొజిషన్స్లో పడ్డాయి. ఏరియాలో ఉన్న యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. మా హౌస్ దగ్గరికి బయలుదేరాం. సో యాక్టివిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఆడుకోవాలి. అండ్ గ్యాంగ్తో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సిటీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంది, వైపుని ఎంజాయ్ చేస్తారు. గో కార్టింగ్ అయితే చాలా బాగుంది అక్కడ ఉన్న